వెల్కమ్ టు మెగానైట్ టీవీ. ఆంధ్రప్రదేశ్లోని ట్రైనీ కానిస్టేబుల్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో జరిగిన కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ఆయన వారి స్టైఫండ్ విషయంలో కీలక నిర్ణయం ప్రకటించారు. ట్రైనీలకు ఇస్తున్న భత్యాన్ని ఏకంగా 3 రేట్లు పెంచుతూ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు శిక్షణలో ఉన్న కానిస్టేబుల్స్కు నెలకు కేవలం 5,000 మాత్రమే స్టైఫండ్ కింద అందుతుంది. పెరిగిన ధరల దృష్ట్యా ఇది ఏమాత్రం సరిపోవడం లేదన్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం ఇకపై ఆ మొత్తాన్ని 15,000కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఒకేసారి 10,000 పెంపు లభించడంతో ట్రైనీ కానిస్టేబుల్స్లో ఆనందం వెల్లివిరిసింది. కేవలం స్టైఫండ్ పెంపే కాదు, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపైన సీఎం క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, తాము మళ్లీ పోలీస్ శాఖకు పూర్వ వైభవం తెస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేయాలని పోలీసులకు సీఎం దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీని వాడుకొని నేరాలను అదుపు చేయాలన్నారు. శిక్షణ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా స్టైఫండ్ను భారీగా పెంచడం పట్ల ట్రైనీలు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.